ఈరోజు సమకాలీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి, ప్రజల్లో అభద్రత, ఉపాధి అవకాశాలు మెరుగవ్వకపోవడం, అందరికీ విద్య ఇంకా అందకపోవడం, అందరికీ ఆరోగ్యం, నాణ్యమైనటువంటి సమానమైనటువంటి విద్య వైద్య అవకాశాలు రాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ తమ బాధ్యతగా ముందుకొచ్చి ఒక మహాజన శక్తిగా ఆవిర్భవించి ఇంకా కొందరు మిత్రులు సేవా కార్యక్రమాల్లో ఉస్మానియాలో మమ్మల్ని గైడ్ చేసిన పెద్దలందరూ కూడా కలిసి మహాజన శక్తి అనే ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వేదికగా ఒక రకమైన సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన, రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో రగల్చడానికి అనేక అవసరమైనటువంటి మేధోమథన చర్చలు, కార్యక్రమాలు, ప్రజలకి అవసరమైతే ప్రజా ఉద్యమాలుగా మలచడం, ఉద్యమాలను లీడ్ చేయడం, ప్రజలకి లీగల్ సర్వీసెస్ ద్వారా సహాయం అందించడం, ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొని కూడా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండే విధంగా ఈ మహాజన శక్తి అనే వేదిక పనిచేస్తూ ఉంది. అయితే ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారు ఒక వర్గానికే నాయకుడిగా పరిమితం చేసే ఆలోచనలు, లేదా ఓన్లీ ఒక రిజర్వేషన్ అనే పదానికే పరిమితం చేసే ప్రయత్నాలు కాకుండా అంబేద్కర్ సమగ్రతావాదిగా ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఎలాంటి ఆలోచనలు చేశారు, తర్వాత వారు ఎకనమిస్ట్గా ఎటువంటి అభిప్రాయాలు చేశారు, ఇంకా అంబేద్కర్ కలలు కన్న సామ్రాజ్యం అంటే అంబేద్కర్ కలలు ఏం డెఫినెట్గా కని ఉంటాడు, ఏదైతే అప్రెస్డ్ డిప్రెస్డ్ వర్గాలు ఏవైతే సొసైటీలో ఉన్నాయో, ఎవరైతే దోసుకోబడుతున్నవాడు, దోపిడీ గురవుతున్నవాడు ఎవరైతే ఉన్నారో వీరి మధ్యలో అంతరం తగ్గించి దోపిడీని ఆపాలి, వాళ్ళు ఎవరైతే దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని విధాలుగా సమగ్రంగా సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా డెవలప్ కావాలనే కోరుకొని ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఆ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సమానంగా ఎదగడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి నాణ్యమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి. స్వామి వివేకానంద చెప్పారు, రోగి దేవో భవ, మూర్ఖ దేవో భవ, దరిద్ర దేవో భవ అని చెప్పేసి. రోగి దేవో భవకి మనం అంటే ఒక మనిషిని సమానంగా చూడమని సామ్యవాదం చెప్తుంది, కమ్యూనిజం చెప్తుంది. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఒక అడుగు ముందుకేసి నువ్వు ఏ దేవుడికైతే నివేదన చేసినప్పుడు ఆయన తినకుండా నువ్వు ఎలా అయితే తినవో, ఒక దరిద్రుడైనటువంటి ఒక ఆకలితో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు తిన్నాకనే నువ్వు తినేటువంటి ఆరాధన భావంతో, కమిట్మెంట్తో దేవుని చూసినట్టుగా చూడమని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప సామ్యవాది స్వామి వివేకానంద. కాబట్టి అందరికీ నాణ్యతమైన విద్యలో నాణ్యతలో గ్రేడ్స్ ఉండకుండా, ఈరోజు ఊర్లలో చదువుకొని వచ్చిన విద్యార్థికి పట్టణంలో కార్పొరేట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థికి సమానంగా లేదు. మనకు తెలుసు వాళ్ళిద్దరికీ భవిష్యత్తులో ఏదైనా ఉపాధి రంగంలోకి ఎంట్రీ ఉన్నప్పుడైతే, వైద్యంలో కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమతను బట్టి మనం వైద్యం చేసే రోజులు. ఈ రెండు విద్యా వైద్యం అనేటివి సమగ్రంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని అందరికీ నాణ్యమైనటువంటి సమానమైన విద్యా వైద్యం అందించినప్పుడు కరప్షన్ కూడా, అవినీతి కూడా ప్రభుత్వ వ్యవస్థల్లో తగ్గుతుందని మేము మహాజన శక్తి భావిస్తూ ఉంది. వాటిని సాధించే దిశగా అదేవిధంగా ఉపాధి కూడా కల్పించే విధంగా, ప్రభుత్వాలే కాదు ప్రైవేట్గా కూడా ఉపాధికి సంబంధించి చేసే విధంగా దీని మూలాలు కూడా సనాతనంలో ఉన్నాయని చెప్పేసి స్పిరిచువలైజ్ ద నేషన్, నేషనలైజ్ ద పీపుల్ అనే నినాదంతో మహాజన శక్తి ఎవరైతే దోపిడీకి గురై తరతరాలుగా దోపిడీకి గురై ప్రపంచం భూమి మీద శాంతి ఉండాలని చెప్పేసి ఓర్చుకుంటున్నారో, త్యాగం చేస్తున్నారో వాళ్ళు బహుజనులు మాత్రమే కాదు, గొప్ప జనాలు, మహాజనులు, వాళ్ళందరి వేదిక ఈ మహాజన శక్తి వేదిక. దాని నుంచి పోరాడి మన అందరం కూడా సమానత్వాన్ని సాధించుకోవాలని చెప్పి మహాజన శక్తి యొక్క సంకల్పం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.